Saho Albatron. సూపర్ రా. ఇదే అనుకుంటా లొకేషన్ ఇక్కడికే చూపిస్తుంది. అదిగో డీజే స్టోర్ అని ఉంది. మీరు చూసుకుంటే వీళ్ళు ఎగరేస్తున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే ఇదే డ్రోన్. అది ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు అంటే నేర్పిస్తున్నారు అంటే ఇదే డ్రోన్. మనం వెళ్ళి కొనేసుకుందాం. తక్కువే ఉంది, ఇంటర్నెట్లో చూసాను చాలా తక్కువ ఉంది. ఇంకా చూసుకుందా మీరు చూసుకుంటే డ్రోన్లు ఇక్కడ ఉన్నాయి చాలా. మనకు కావాల్సింది ఇది వద్దు. అవతా దిస్ ఈజ్ అవతా. ఇదేదో ఎంత పెద్దది మనకు అక్కర్లేదు సెట్టింగ్. మనదంతా చిన్న బుజ్జిముండు ఉండాలి. అవతా మనకు వద్దు. మన అకీరా అన్నీ అయినా ఆల్బర్ట్రాన్ చూసారా ఎంత బాగుందో. ఇలా తిరుగుతుంది. సేమ్ సైజు, చిన్నది ఎక్కువ. దిస్ ఈజ్ కెమెరా. దిస్ ఈజ్ సెన్సర్. దిస్ ఈజ్ ఆల్సో సెన్సర్. వావ్, సెన్సార్స్ బాగా ఎక్కువ సెన్సార్స్ ఉన్నాయి. ఇది కెమెరా. ఇది రొటేట్ గింబల్. ఇది రొటేట్ కూడా అవుతుంది. సూపర్. అల్బర్ట్రాన్ కానీ నాకు ఇంకేం వద్దు, ఇదే బెటర్. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం తీసుకుంటుంది ఇదిగోండి, మనం తీసుకుంటుంది ఇది అండ్ దీనికి రిమోట్ వచ్చేసి ఇది. అంటే ఫోన్ పెట్టుకోవాలి అక్కర్లేదు. యాక్చువల్గా నేను ఫోన్ పెట్టుకొని మొత్తం 3 నిమిషాల్లో డ్రోన్ని ఎగరేసి దింపేస్తాను. 3 minutes చాలు, నాకు ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు జస్ట్ 2 నిమిషాల్లోని పిల్లి కళ్ళు మూసుకొని తెరిసేలాగా నేను డ్రోన్ లేపి తీసేస్తాను. ఎందుకంటే కెమెరా అక్కర్లేదు, కెమెరా ఇందులోనే ఉంది. మీ అర్థమవుతుందా? కెమెరా ఇందులోనే ఉంది. సో నాకు ఈజీ అనమాట. సో సింపుల్గా నేను లేపుకొని దించేయచ్చు. సో హ్యాపీ అనమాట, చాలా హ్యాపీగా ఉంది ఆల్బర్ట్రాన్ రావడం. సో రేట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఏం వద్దులే. అబ్బా ఇదేదో బాగుందిరా కెమెరా. ఎన్నున్నా సరిపో గింబల్. ఇది కూడా స్ట్రాంగ్. వద్దులే. చాలా మన దగ్గర చాలా ఉన్నాయి కెమెరాలు. ఏంటో డాట్ లాగా ఉంది. వావ్, డాట్, ఓపెన్ టాప్ డాట్ ఇది. కానీ డీజీఐ కెమెరాలు మనకి ఎక్కవు. మనదంతా గోప్రో సెట్టింగే. ఇన్స్టాకే చేస్తున్నాను. ఇంకా డీజీఐ అంటే కెమెరాలు. ఇది తీసుకుందాం అనుకున్నాను లాస్ట్ టైం. ఏది మన బుజ్జిది. ఇది తీసుకుందాం అనుకున్నాను, చిన్న బుజ్జిగాడు ఉంటుంది అని. కానీ క్లారిటీ ఎలా ఉందంటే డ్రోన్తో చేసేసుకోవచ్చు. డ్రోన్ కెమెరాకి దీనికి సేమ్ అలాగే ఉంది. అందుకు హౌ మచ్ ద డ్రోన్ ద RC 3000 మినిచి ప్రో 30,900 బాట్లు. 30,900 బాట్లు అంటే సో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 75,000 పడుతుంది. ఇండియాలో 1,00,000 ఉంది. అడిగాను, రాజుకి ఫోన్ చేసి అడిగాను. 1,00,000 ఉందన్నా అన్నాడు. రాజు కనబైనా తెలుసు కదా, డ్రోన్ మాస్టర్ అనమాట. నాకు బాగా సజెషన్స్ ఇస్తారు. ఇదే చెప్పాడు అనమాట, సజెషన్ ఇదే తీసుకో అన్నా, నీకు చాలా ఈ కంఫర్ట్. యాక్చువల్గా నువ్వు చాలా స్పీడ్ ఉంటావు. నీ చేతిలో కనుక ఇది పడితే రచ్చరంబోలే. కరెక్ట్గా నీకోసం సృష్టించారు. ఎందుకంటే నాకు డ్రోన్ ఆపరేట్ చేసి ఆన్ చేసి RC ఓపెన్ చేసి కెమెరా ఎట్టి పిన్ ఎట్టి ఆన్ చేసేసరికి ఒక నిమిషం పోతుంది. నాకు ఆ నిమిషం కూడా వాల్యుబుల్. ఎందుకంటే డ్రోన్ రిస్కీ. మనం ఎక్కడైనా ఎగరేయాలన్నప్పుడు చక్కాచక్ ఎంత స్పీడ్గా ఉంటే అంత బేగ్ అయిపోతుంది. ఎందుకంటే రిస్కీ ఏరియాస్ మీరు చూసుకోవచ్చు. చాలా డ్రోన్లు నేను షెట్లు మార్చుకొని పోలీసులు కళ్ళు గప్పి మరీ వేసాను. సో ఇప్పుడు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ థాయిలాండ్ పీపుల్ వాళ్ళకి చైనా వాళ్ళు ప్రమోషన్ పెట్టేది. ఇది మనకు కాదంట ఈ ప్రమోషన్. ఓన్లీ చాలా తక్కువ ఉంది. 65,000కి ఇస్తుంది. ఇండియాకి సేమ్ దుబాయ్ ప్రైస్ ఇస్తున్నారు. మరి నాకు ఎంత తెలీదు ఎంత బెనిఫిట్ ఏంటో చూద్దాం. బుజ్జిమండ Albatron. The name is Albatron. Albatron is very big. My old drone is Akira. Akira died. Thailand. This is Albatron. New Dawn. Kapun ka. Okay. Thank you. Kapun ka. So మనం
ఎక్కడికెక్కడ చెత్త క్లియర్ చేసేద్దాం. అన్బాక్సింగ్కి కొత్త వీడియో అక్కర్లేదు. మనం ఓపెన్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళకి బాక్సెస్ గట్టా ఉపయోగపడతాయి. ఆల్బర్ట్రాన్. ఎందుకంటే నాకు బాక్స్ వద్దు, వీళ్ళకి ఉపయోగం ఉంటుంది బాక్స్. ఎందుకంటే వీళ్ళకి ఈ బాక్స్ ఇస్తే కొత్తవి ఏమైనా అమ్ముకుంటారు. మనకి ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడం ఇష్టం కాబట్టి బాక్స్ని మనం వీళ్ళకి ఇచ్చేద్దాం. ఓన్లీ డ్రోన్ మాత్రమే తీసుకెళ్తాం, ఎందుకంటే మనం వేరే దేశం వెళ్ళిపోతున్నాం, మనకి లగేజ్ అక్కర్లేదు. బుజ్జిముండా బుజ్జిముండా బుజ్జిముండ బుజ్జిముండా. నేను కిట్ తీసుకోలేదు, ఎందుకంటే ఇది యాక్చువల్గా లాస్ట్ టైం కిట్ తీసుకున్నాను రిపేర్ అయితే చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ అయిపోయాను కదా, నాకు రిపేర్ కాకుండా వేసుకున్నాను. అండ్ బ్యాటరీ వచ్చేసి ఆల్మోస్ట్ 50 నిమిషాలు ఉందంట. సో ఇంకెందుకు 50 నిమిషాలు ఉండేటప్పుడు ఇది వింగ్ ఇది. అరే బుజ్జిగారి చేతులు, బుజ్జిగారి చేతులు, బుజ్జిగారి చేతులు, బుజ్జమ్మ చేతులు, బుజ్జి బుజ్జి చేతులు. మీకు ప్రపంచాన్ని చూపించబోతుందిరా ఆల్బర్ట్రాన్. శక్తి దుర్భేద్యమైన ఆల్బర్ట్రాన్. మా తమ్ముడు అరే అకీరా గారి పేరు నిలబెట్టాలరా నువ్వు. ఇది బాగా ఎగరాలరా, నా ప్రాణమైన నేను ఎగరేస్తాను. ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మనకి ఈజీగా ఇప్పుడు అంతే, ఇంకేం లేదు. ఈ రెండు సింపుల్గా మనం ఏది అందుకే ఇవన్నీ బాక్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం అంతే. ఇంకేమక్కర్లేదు అంతే. బ్యాగ్ నుంచి తీయడం, ఈ జోబులో పెట్టుకుంటాను. జోబులో పెట్టుకొని చూడండి ఎలాగంటే ఇప్పుడు మీకు ఎగరేసి చూపిస్తాను ఆగండి. ఫస్ట్ ఇది దించాలి. ఇదిగో ఇప్పుడు ఎలా దించుతానా, ఎలాగ దించేసేసి ఇదిగో ఇలా ఉంచేసి ఇది జోబులో ఉంచుకుంటాను. ఈ పాకెట్లోని జోబులో పెట్టుకొని ఇది బ్యాగ్లో పడేసుకొని తీసి టక్కమని ఇది ఓపెన్ చేయడం, టక్ 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 టక్కమని ఇదిగో 2 నిమిషాల్లోని ఇదిగో కొత్తది కదా కంగారుగా ఉంది. ఇదిగో తీయడం, ఆన్ చేయడం, ఇది సాత్తమని ఎగరేసారు. మీకు చూపిస్తాను, మీకు ప్రాక్టికల్గా గ్రౌండ్కి వెళ్ళి చూపిస్తాను. అంటే ఇప్పుడు మనం వేరే కొత్త దేశం వెళ్ళిపోయే ఇందులో ఉన్నాం కాబట్టి మనకి అవ్వదనమాట. చూద్దాం. అన్నీ కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు ఆల్బర్ట్రాన్ గారు ఇక్కడ థాయిలాండ్లో వచ్చాడు. అకీరా గారు థాయిలాండ్లో చావడం, ఆల్బర్ట్రాన్ గారు థాయిలాండ్లో పుట్టడం రెండు ఒకే రోజు అయింది. మంచి ప్రైస్కి వచ్చింది. ఇండియాకి ఇక్కడికి 25,000, దుబాయ్కి ఇక్కడికి 28,000, అంటే 2,000 తేడా. దీనికోసం మళ్ళీ దుబాయ్ వెళ్తే అదే రేట్ అవుతుంది కదా. బాగుంది, భలే దొరికిందనే చెప్పాలి. సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ఎక్సలెంట్. ఇంక వెయిట్ ఉన్నాయి. రేట్ ఇచ్చారు, ఛార్జింగా అయి ఉండొచ్చు. అమ్మ బుక్కులా రెక్కలు ఇచ్చారు. రెక్కలు ఇచ్చాడా, చాలా రెక్కలు ఇస్తే మనం కొట్టుకెళ్ళిపోతాం. ఇదే ఇంపార్టెంట్, ఇంకేం అక్కర్లేదు. ఓకే ఓకే, కిట్లు అన్నీ ఇచ్చారు. సూపర్ సూపర్ సూపర్. మై ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. అమ్మయ్య మన ద్రోణు వచ్చింది. బాయ్ 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 బాయ్. సో ద్రోణ్ని ముందు గుడికి తీసుకెళ్తాను. చాలా పెద్ద గుడి ఇక్కడ ఉంది, చాలా మంచి గుడి, సూపర్గా ఉంటుంది. మీకు ఎప్పుడు చూపించలేదు, ఫేమస్ అయిన గుడి. ఒకసారి వెళ్ళి దండం పెట్టేసుకొని ద్రోణ్ కొబ్బరికాయ కొట్టేద్దాం. ఓకే. బాబ్బా ఏముందిరా గుడి, వామ్మో సూపర్ ఉందిగా అన్వేషు, సూపర్ రా, చాలా బాగుంది. ఏమున్నాయి ఈ గుళ్ళు, వావ్ సూపర్ రా, సూపర్ సూపర్ అన్వేష్. రామాయణం, వావ్ వావ్ వావ్. చిన్ని సూపర్ రా, వావ్ వావ్ ఎంత బాగుందో. బుద్ధుడు, గరుక్మంతుడు పెద్దది దేవుడు. వీళ్ళకి ఆవులు మేపుతున్నారు వీళ్ళు. అంబా బాగున్నావా. తెలుసో లేదో వీళ్ళు మనకెలాగా రామాయణం ఇది ఒక ఇదా
పవిత్ర గ్రంథం అని మన భారతీయులు ఎలాగా విశ్వసిస్తారో మనం ఇది వీళ్ళకి కూడా థాయిలాండ్ ప్రజలకి కూడా రామ్కి అని అంటారు. రమ్కిని ఏదో అంటారనమాట. రామాయణాన్ని వీళ్ళు రామ్కిన్ అని అంటారనమాట. కింద చూస్తున్నారు కదా వీళ్ళు. అండ్ వీళ్ళ కింగ్ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కుసుని మనవరా ఎవరో అంటారండి. వీళ్ళు రామాయణం రాముడి వంశానికి చెందిన వాళ్ళ భావిస్తారనమాట. అండ్ వీళ్ళు యాక్చువల్గా బౌద్ధం ఉన్నా కూడా రామాయణానికి చాలా విలువిస్తారు. మీరు ఇక్కడ చూసుకుంటే గరుక్మంతుడు నేషనల్ ఇదిగా ఉంది. మర్చిపోయాను నేను దీని గురించి, చదివాను కానీ మర్చిపోయాను అనమాట. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, మీకు చూపిస్తానులేండి. సో మొత్తానికి మన డ్రోన్తో వచ్చేసాం, అన్ని సెటప్లు అయిపోయి. వినాయక తండ్రి నీకు చెప్తున్నాను, పేరు నామధేయం ఆల్బర్ట్రోన్ అని పెట్టాను. అకీరా ఇంతవరకు విజయాలను ఇచ్చింది, ఇప్పుడు ఆల్బర్ట్రోన్ ఇవ్వబోతుంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి దేశంలోని ఎయిర్పోర్టుల్లోని పోలీసులతోని ఈ డ్రోన్ వల్ల నాకే ఇబ్బంది రాకుండా ఎగిరిన ఆల్బర్ట్రోన్ గారు మళ్ళీ తిరిగి నాకు రావాలి. మళ్ళీ వన్స్ అగైన్ పేరు ఆల్బర్ట్రోన్ అని పెట్టాను. ఓకే, సప్త సముద్రాలను అన్నీ దాటి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆల్బర్ట్రోన్. గుర్తుపెట్టుకో ఆల్బర్ట్రోన్, సప్త సముద్రాలను పంచిపోతాను నువ్వు దాటాలి. రాబోయే 130 దేశాల్లో 7 ఖండాల్లోని విజయ కథనాన్ని ఎగరవేయాలి. తెలుగుని పౌరుషాన్ని, భారతీయుని సత్తాని నువ్వు చూపించాలి ఆల్బర్ట్రోన్. మీ అన్న అకీరా విజయమో వేర స్వర్గమో అని పరిగెట్టి పంచభూతాలని హఠాలెత్తించేవాడు. నువ్వు వాడి పేరుని నిలబెట్టాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నీకు చెప్తున్నాను, నిన్ను ఎగరేసేవాడు ద ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ. సాహో ఆల్బర్ట్రోన్ సాహో. వచ్చాడు మనోడు, వచ్చాడు రారా అన్నయ్య. కొంచెం స్పీడ్, చాలా స్పీడ్గా ఉన్నాడు, మామూలు ఊపు లేదు మనోడు. చూద్దాం ల్యాండ్ చేతి మీద అవుతుందో లేదో. దా అయ్యి సూపర్ రా, బాగుందిరా సూపర్ రా. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, సూపర్ ఎక్సలెంట్. ఐ హోప్ మన ఆల్బర్ట్రోన్ గారి పర్ఫార్మెన్స్ మీకు నచ్చింది, పేరు కూడా నచ్చిందని అనుకుంటాను. అకీరా గారిలాగా వీడు కూడా దగ్గర అన్నీ బాగా తిరగాలి, రఫ్ అండ్ టఫ్గా వాడుతాను. చెప్తున్నాను కదా, ఆల్బర్ట్రోన్ గారు మామూలుగా ఉండదన్నమాట. నాలో మమైక్యమై ఉంటాడు. నిజంగా అవతార్ సినిమాలో జేమ్స్ కెమెరూన్ ఎలా చూపించారో కానీ ఈ ప్రపంచాన్ని ఆల్బర్ట్రోన్తో మీకు చాలా అందంగా చూపిస్తాను.
ప్రతి ఎయిర్పోర్ట్లో పోలీసులకి లంచాలు ఇచ్చుకుంటూ, ప్రతి దేశాల్లో పోలీసులతో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ, ప్రతి అన్నిటికీ చాలా కష్టపడాలి. మళ్ళీ మాట చెప్తున్నాను, భారతదేశంలో ట్రావెలింగ్ యూట్యూబర్స్లో డ్రోన్ని తన వెంట పెట్టుకొని ప్రపంచం చుట్టూ తిరిగే ఒకే ఒక ఏకైక యూట్యూబర్ ది నాన్వేషణ, తెలుగోడు ప్రపంచ యాత్రికుడు. గుర్తుపెట్టుకోండి, అందరూ ట్రావెలర్లు వెళ్తారు కానీ డ్రోన్ను తీసుకెళ్ళరు, ఎందుకంటే అన్ని దేశాల్లోని అలౌడ్ లేదు డ్రోను. సో డ్రోన్ని క్యారీ చేయాలి, ఒక దేశాన్ని నుంచి ఒక దేశానికి కొరియర్లో పంపించుకోవాలి. పోలీస్ కష్టాలు, రిజిస్ట్రేషన్లు, పాస్పోర్ట్ సబ్మిషన్లు, ఫోన్ నెంబర్లు, కోర్టులు, లాయర్లు. ఈ డ్రోన్ అంటూ ఒక చిన్న ఏదైనా పర్రాన్ని డ్రైవింగ్ నేను చేస్తాను కాబట్టి కేర్ఫుల్గా, ఓకే, తగలరాని చోట తగిలితే నా మొత్తం జీవితాంతం ఇక్కడే అయిపోవాలన్నమాట, ఏదైనా డ్యామేజ్ అయితే. సో అలాంటివి ఏం రాకుండా. సో కొత్త వాళ్ళకి ఏం సలహాలు ఇస్తావు భయ్యా డ్రోను అంటే, ఫస్ట్ అనేది డ్రోను పైలట్ లాగే అనమాట, సేమ్ ఏరోప్లేన్ డ్రైవ్ చేసినట్లే. కొత్తలో కొనేటప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక నెల రోజులు భయపడుతూ ఎగరేసాను. ఆ తర్వాత స్లోలీ ప్రాక్టీస్ మీన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా ఎగరేసి దగ్గర ఇప్పటికీ 150 సార్లు డ్రోన్ ఎగరేసాను. దగ్గర 150 కిలోమీటర్లు డ్రోన్ని డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లిప్పులు, కట్లు, రింగ్ షాట్లు, రౌండులు, అబ్బో సందు ఉంటే సందు లోపల నుంచి జాయిగా తీసుకెళ్ళిపోయే అంటే ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ ఎలాగో సేమ్ ఇదే అంతే అనమాట. మీరు ఒక డ్రోన్ ఏదైనా కొనుక్కొని ముందు ప్రాక్టీస్ చేయండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేసి, ఓకే, ఓపెన్ ఏరియాల్లోని ఎవరికి డిస్టర్బెన్స్ లేని డ్రైవింగ్ స్కూల్ ఎలాగో డ్రోన్ ప్రాక్టీసింగ్ స్కూల్స్ ఉంటాయి, లేదంటే సీనియర్ని అడగండి, ఎవరినైనా అడగండి. మీరు డ్రోన్ ప్రాక్టీస్ చేశాక అప్పుడు కొనుక్కోండి ఎవరిదైనా, లేదంటే కొనుక్కొని ప్రాక్టీస్, లేదా సెకండ్ హ్యాండ్ కొనుక్కొని వాడి ఎక్స్పీరియన్స్ వచ్చాక అది మళ్ళీ అమ్మేసి కొత్తది కొనుక్కోండి, ఏదో ఒకటి చేయండి. ఓకే, ఇదే నేను ఇచ్చేది, నేను ఇంకే సలహాలు ఇవ్వను. చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత పాతదైతే ఇది ఓపెన్ చేయాలి, పిన్ పెట్టుకోవాలి, కెమెరా యాడ్ చేయాలి, సెట్టింగ్ చేసుకోవాలి, అది ఆన్ చేయాలి, అది గింబల్ పనిచేసేది కాదు, గాలి బొట్టను ఊదుకోవాలి. ఇప్పుడు అదక్క కంప్లీట్గా అనమాట, షార్ట్ అండ్ స్వీట్ అనమాట. నాకు జస్ట్ 3 నిమిషాల్లోని డ్రోన్ని ఎగరేసి దించేస్తాను, చూశారు కదా, ఫటాఫట్ అనమాట. పోలీస్ అక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఎగరేసి దించేసి షర్ట్ మార్చేస్తాను. చూద్దాం రాబోయే దేశాల్లో, రాబోయే ఖండాల్లో, సప్త సముద్రాలు, అగ్నిపర్వతాలు, పంచభూతాలు, నిప్పు, నీరు, మన కొండలు, కోణలు, అడవులు. నిజంగా అకీరా గారు నిజంగా గ్రేటు. సో నా కష్టాన్ని మీరు గుర్తించి ప్రతి డ్రోన్ షాట్ వచ్చేటప్పుడు కమెంట్ని, లైక్ని అడగకుండా చేయాలి మీరు. ఏ యూట్యూబర్ వేయట్లేదు, ఒక మన అన్వేషణ గాడి వెళ్తున్నాడు రా ప్రతి డ్రోన్తో ప్రతి దేశంలోని, ఫీల్ ప్రౌడ్ అని చెప్పి అంత షార్ట్స్కి మీరు లైక్లు, కమెంట్లు వేయాలి. వేయిపోతే ఎలాగా ప్రపంచాన్ని ఇక్కడి నుంచి చూసేది వేరు, ఆకాశం నుంచి చూసేది వేరు కదా, అంతే కదా. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. ఆల్బర్ట్రోన్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మంచి విషెస్, కంగ్రాచులేషన్స్ విషెస్ చెప్తూ ఉంటాను. బాబాయ్ అండ్ జై హింద్.